హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా చేతక స్టోరీలోనే 228వ భాగం. మనం ఇప్పుడు ప్రెజెంట్కి వద్దాం. జరిగింది మొత్తం తెలుసుకున్న రుద్ర కుటుంబ సభ్యులంతా కోపంగా ఫణీంద్ర వైపు చూస్తూ మనసులో అం అంటే ఇన్ని రోజులు మాతో పాటు ఉంది శృతినా, శక్తి కాదా? అయ్యో, అసలు అలా ఎలా తనని గుర్తించకుండా ఉండిపోయాము? మా శక్తి ఎవరో తెలుసుకోలేకపోయాము అని బాధపడ్డారు. శృతి మనసులో అంటే బాబాయ్ ఇన్ని రోజులు తన అవసరానికి వాడుకున్నాడా నన్ను? నేను బాబాయ్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయానా? ఆయన స్వభావం చూశాక కూడా ఎలా ఈయన్ని నమ్మి రుద్రని చేరుకోగలను అనుకున్నాను అని కన్నీళ్లతో అనుకుంటూ, వీడి మాటలు నమ్మి నా అక్కకి నేనే ద్రోహం చేయబోయాను. రుద్ర నన్ను నా అక్క అనుకుని ఉంటే, నిజంగా నాకు దగ్గర అయ్యి ఉంటే నా అక్క జీవితం బలయ్యేది కదా. ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఇప్పుడు నా బిహేవియర్ మొత్తం గుర్తు చేసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని కన్నీళ్లతో అనుకుంటూ తలదించుకొని ఉంది. ఎవరిని ఫేస్ చేసే ధైర్యం లేక ఇక మహీకి, సమన్వికి ఒక సస్పెన్స్ సినిమా చూసామా అన్నంత వివరంగా విషయం మొత్తం వినటంతో కప్పలా నోరు తెరిచి మనసులో, బాబోయ్, మేము ఎలా వీటన్నిటి నుంచి దూరంగా ఉన్నాము? వీళ్ళందరూ మా ఎదురుగానే ఉండి ఇదంతా చేశారంటే ఇంకా మా దగ్గర ఎన్ని దాచారో ఏమో. కానీ ఒకటి మాత్రం నిజం, అందరూ కలిసి మమ్మల్ని వేరు చేసేశారు అని కోపంగా అనుకుంటూ సమన్వి వేణు వైపు, మహి సాధన వైపు చూశారు. వాళ్ళ చూపుల్ని అస్సలు పట్టించుకోలేరు వేణు సాధనలు. చెప్పాలంటే వాళ్ళని చూడలేదు కూడా. ఇక శాంతి గారు కోపంతో రగిలిపోయారు. తన భర్తని, బిడ్డని చంపేసింది ఫణీంద్ర అని తెలుసుకొని, అట్ ది సేమ్ టైం శక్తి విషయంలో తను ప్రవర్తించిన తీరుకు కొంచెం బాధగా అనిపించినా తన కోపంలో న్యాయం ఉందని ఆవిడ అనుకొని విషయం వదిలేసి, ఎప్పుడెప్పుడు ఫణీంద్ర తన చేతికి దొరుకుతాడా, ముక్కలు ముక్కలుగా నరికేద్దామా అన్నంత కోపంతో ఊగిపోతున్నారు. ఇక ఆవిడ పక్కనే ఉన్న మహాలక్ష్మి కప్పలా నోరు తెరిచేసింది. ఫణీంద్ర గారు రుద్ర ఇచ్చిన షాక్కి. ఇక్కడ మహి లవ్ మ్యాటర్ అందరి మధ్యలో రాలేదు, నేను మాత్రమే చెప్పాను. ఇక స్వాతి ఫ్యామిలీ, మీనాక్షి గారు, శివరాం గారు అందరూ ఆశ్చర్యపోయి ముందు షాక్ అయిన వెంటనే కోపంగా ఫణీంద్ర వైపు చూస్తూ ఉన్నారు. ఇక ప్రమిద, వాసంతి గార్ల బాధ ఆకాశాన్ని అంటింది. ఇన్ని సంవత్సరాలు తమ దృష్టిలో గొప్ప మనిషిగా మెలిగిన వ్యక్తి తమ జీవితాల్లో ఎన్నో సంతోషాలని తమకి తెలియకుండానే దూరం చేశాడని తెలియటంతో ఇంతలో ఫణీంద్ర గారు కోపంతో రగిలిపోతూ, అవును, అన్నీ చేశాను. అయితే ఏంటి? ఇన్ని చేసిన లక్ష్యాన్ని నేను చేరుకొనివ్వకుండా నువ్వు అడ్డుపడ్డావుగా రుద్ర. వీటన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే, శక్తిని మార్చిన ప్లేస్ నీకు ఎలా తెలిసింది? నువ్వు పెట్టిన ట్రాకర్స్ అన్నీ మేము తీసేశాము కదా. మరి ఎలా తెలుసుకున్నావు? హౌ ఈజ్ పాసిబుల్? ఈ ఒక్క విషయం మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చెప్పు అని అడిగారు. ఆ మాటకి రుద్ర పక్కనే ఉన్న శ్రీధర్ సిగ్గుతో ముడుచుకుపోతూ తన చేతులతో శరీరం దాచుకుంటూ ఉంటే, రుద్ర సైడ్ స్మైల్తో శ్రీధర్ వైపు చూసి, చెప్పు, అడుగుతున్నాడు కానీ మామ కాని మామ, అసలే నీకు ఈయన గారు చాలా ఫేవరెట్ అయ్యే అని వెటకారంగా అడిగాడు. చాల్య ఆపు రుద్ర, నువ్వు చెప్పింది నమ్మలేదని మరీ నన్ను అంత తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు అని ఉక్రోషంగా చెప్పి రుద్రచూపు గమనించి గుటకలు మింగుతూ అందరి వైపు చూసి, ఇప్పుడు అవసరమా ఈ విషయం? మెయిన్ మ్యాటర్ తేల్చండి చాలు అని అన్నాడు. ఎక్కడ అందరి ముందు సిగ్గుపడాల్సి వస్తుందోనని. అప్పుడే శక్తికి బోర్ అనిపించి కిందకి వస్తూ, అవును, నాకు కూడా ఈ అనుమానం ఉంది శ్రీధర్ గారు. ఎలా మన లొకేషన్ రుద్ర గారికి తెలిసింది? అది ఖచ్చితంగా మీ వల్లేనని నాకు తెలుసు, కానీ హౌ ఈజ్ పాసిబుల్? మిమ్మల్ని తీసుకువచ్చేటప్పుడు మీ షర్టుకి పెట్టిన ట్రాకర్ మైక్ తీసి పడేశారని మీరే అన్నారు కదా అని అయోమయంగా అడిగింది. రుద్ర షార్ప్గా శక్తి వైపు చూస్తూ, నువ్వెందుకు కిందకి వచ్చావు? నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని బేస్ వాయిస్లో అడిగాడు.
శక్తి బుంగమూతి పెట్టుకుని బోరు కొట్టింది రుద్రగారు. అందుకే కిందకి వచ్చాను. నేను కూడా తెలుసుకోవాలి కదా అసలేం జరిగిందో. సస్పెన్స్లో అంటూ నన్ను రూమ్లో ఉంచేస్తే మళ్ళీ మీరు నాకు అవన్నీ చెప్పకుండా దాచేస్తారు. అందుకే తెలుసుకోవాలని వచ్చేశాను అంటూ రుద్ర దగ్గరికి వెళ్ళి పక్కనే నిలబడి తనకి మాత్రమే వినిపించేలా, ప్లీజ్ కోప్పడకండి, ఇప్పటికైనా మీ కోపం వదిలేసి నార్మల్గా ఉండండి అని అడిగింది. అంతే. రుద్ర కోపంగా ఒక చూపు శక్తి వైపు విసిరి ఫణీంద్ర వైపు సైడ్ స్మైల్తో చూస్తూ, అది కూడా చెప్తాను వినుకో అని శ్రీధర్ వైపు చూడగానే, నేను లోపలికి వెళ్తున్నాను అంటే శ్రీధర్ చేతిని పట్టుకొని రుద్ర ఆపేసి, నువ్వు లేకపోతే ఎలా చెప్పను, అసలు మీ లొకేషన్ నాకు తెలియటానికి మెయిన్ రీజన్ నువ్వే కదా అని ఫణీంద్ర వైపు చూసి చెప్పటం మొదలుపెట్టాడు. యాక్చువల్గా రుద్ర ఏం చేశాడంటే షర్ట్కి కానీ ప్యాంటుకి కానీ మైక్రో చిప్ ఏదైనా పెడితే సెక్యూరిటీ కానీ ఫణీంద్ర కానీ ఖచ్చితంగా తీసేస్తారు. అప్పుడు శక్తిని శ్రీధర్ని చేరుకునే అవకాశం మళ్ళీ మిస్ అవుతుందేమోనని ఒక మైక్ శ్రీధర్ షర్ట్కి పెట్టి మరొక చిప్ మాత్రమే శ్రీధర్ ఇన్నర్ వేర్కి పెడుతూ, గుర్తుంచుకో ఈ ఇన్నర్ వేర్ తప్పకుండా వాళ్ళు చెక్ చేయరు, సో నువ్వు ఇది తీయకుండా జాగ్రత్త పడు అన్న స్వీటీ దగ్గరికి వెళ్ళాక తనని జాగ్రత్తగా చూసుకో, ఎవరి వల్ల అయినా సరే తనకి బాధ కలిగిందంటే వాళ్ళని లేపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే శ్రీధర్ వాళ్ళని ఉంచిన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు రుద్ర కన్నింగ్ స్మైల్ ఇచ్చాడని చెప్పాను. సో ఆ చిప్ ద్వారానే రుద్ర తర్వాత రోజుకే శ్రీధర్ శక్తి వాళ్ళు ఉన్న ప్లేస్ తెలుసుకొని అక్కడ ఉన్న సెక్యూరిటీని ప్రీతం వాళ్ళ ద్వారా తన అండర్లోకి తెచ్చుకొని శ్రీధర్ శక్తిలకు తెలియకుండానే వాళ్ళకి అనుక్షణం రక్షణగా ఉంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తూనే దూరంగా ఉన్నాడు. ఇలా కనుక్కున్నాను అంటూ రుద్ర ఫణీంద్ర వైపు చూడగానే శ్రీధర్ కోపంగా పళ్ళు కొరుకుతూ రుద్ర వైపు చూస్తే మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యంగా నోటి మీద చెయ్యి వేసుకొని శ్రీధర్ వైపు ఒకసారి చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఇక ఫణీంద్రకి గట్టి షాకే తగిలి, అస్సలు ఊహించలేదు నువ్వు ఇలా చేస్తావని అని అనగానే, నీ గురించి తెలిసి కూడా నేనెందుకు అజాగ్రత్తగా ఉంటాను ఫణీంద్ర, అండ్ నువ్వు ఆ రోజు నేను వెళ్ళేంత వరకు నన్ను వాచ్ చేయమని నీ మనిషిని పెట్టావని కూడా నాకు తెలుసు అంటూ ప్రమిద వాసంతి గార్ల వైపు చూస్తూ, మిమ్మల్ని ముందే అడుగుతున్నాను, వీడిని నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి పర్మిషన్ ఇస్తారా? ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. బట్ వీడికి నా పనిష్మెంట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎదురుగా ఉండి మీరు చూడగలరంటే ఇక్కడ ఉండండి అని అంటే ప్రమిద కళ్ళు తుడుచుకొని, నా నాకేం అభ్యంతరం లేదు బావగారు అని అంటే వాసంతి గారి గుండె తరుక్కుపోయి దీనంగా రుద్ర వైపు చూశారు. రుద్ర అస్సలు పట్టించుకోకుండా భూపతి గారి వైపు చూడగానే భూపతి గారికి బాధగా ఉన్నా ఓకే అన్నట్టు కళ్ళార్పి తలదించుకున్నారు. ఇక రాజేంద్ర గారి ఎంతైనా తమ్ముడు అయ్యేసరికి శిక్షించడానికి మనసు రాక, మరోవైపు అతను చేసిన తప్పులు చిన్నవి కావని క్షమించలేక అయోమయంలో పడిపోయారు. వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ మొహంలోనే గమనించిన రుద్ర, మీరందరూ ఇక వెళ్ళిపోవచ్చు, ఇక్కడ మీ అవసరం లేదు అని బేస్ వాయిస్లో చెప్పి వేణు వైపు చూడగానే వేణు సరే అని తల ఊపి అభితో, మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపో అభి, ఇక్కడ ఇక మీ అవసరం లేదు, ఏం చేసుకోవడానికైనా మేమున్నాము, ఫైనల్గా మీ మావయ్య బాడీ మాత్రం మీకు సక్సెస్ఫుల్గా అప్పగిస్తాము అని చాలా సీరియస్గా చెప్పాడు. ఇంతలో ఫణీంద్ర హహహ అంటూ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు నచ్చని రుద్ర షార్ప్గా ఫణీంద్ర వైపు చూస్తూ ఆల్రెడీ తనతో తెచ్చిపెట్టుకున్న చాక్ తీసి అతన్ని కట్టేసి ఉన్న చేయి వెనక వైపు నుంచి లోపలికి దిగిపోయేలా పొడిచి ఆ నవ్వుని ముందు అరుపుగా తర్వాత ఏడుపుగా మార్చేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.